దిస్ రాయల్ సతీష్ బాబు డాట్స్ మెడికల్ అకాడమీ ఖమ్మం. ఈ మధ్య అందరూ బాగా ఇక్కడ కట్ ఆఫ్ పెరిగిందని చెప్పి చాలా దడుచుకొని ఫస్ట్ చేసే పని ఏంటి అంటే ఫారెన్కి వెళ్ళిపోతున్నారు. కిజికిస్తాన్ అని, ఫిలిప్పీన్స్ అని అలా వెళ్ళిపోతున్నారు. ఇంకొంతమంది ఇంటికాడ ప్రిపేర్ అవుతాం, ఇంకా 5-6 నెలలే కదా అని చెప్పేసి ఇంటికాడ ప్రిపేర్ అవుతున్నారు. సరే, ఇంటికాడ ప్రిపేర్ అవుతుంటే కనుక ఒకటి గుర్తుంచుకోండి, మన కాన్సన్ట్రేషన్ లెవెల్ అంత ఉంటుందా? మళ్ళీ వెనక్కి పోతే మార్క్స్ కొన్నే తేడా ఎట్లాగో వస్తాయని అనుకుంటున్నారు. చాలామంది దగ్గర నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇదే మాట లాస్ట్ ఇయర్ కూడా నేను చదువుకుంటాను ఇంటికాడ అని చెప్పేసి ఆన్లైన్లో చదువుకుంటాను, ఆవాలా ఇవాళ తీసుకుంటానని చెప్పేసి అంతకుముందు 400 వస్తాయి, ఇప్పుడు 350కి వెళ్ళిపోయారు. సో అది కూడా ఛాన్స్ ఉంది. అంతేగాని 350 నుంచి ఒకటో మార్క్ స్టార్ట్ కాదు, మళ్ళీ 0 నుంచి స్టార్ట్ కావాల్సిందే మీకు మార్కులన్నీ. సో కాబట్టి పేరెంట్స్ అందరూ అదొకటి ఆలోచించండి. ఇక రెండోది ఫారెన్. ఒకసారి ఆలోచించండి, మనకి మొన్న ఎంబీబీఎస్లో ఏమైంది, ఎందుకు కౌన్సిలింగ్ లేట్ అయింది? కోర్టు ద్వారానే కదా, ఎందుకు? జీవో ద్వారానే కదా. జీవో ఏంటి? తెలంగాణలో మొత్తం చదివి కూడా ఆంధ్రాలో ఓన్లీ 2 ఇయర్స్ మాత్రమే ఇంటర్ చదివితా కూడా వాళ్ళకి ఇక్కడ ఛాన్స్ ఇవ్వలేదు మన తెలంగాణ గవర్నమెంట్. అట్లా వేరు స్టేట్స్ వేరు రూల్స్ పెట్టారు. ఎంబీబీఎస్లోనే కాదు, పీజీలో కూడా తెలంగాణలో ఎంబీబీఎస్ చేసి కూడా ఇంటరో లేదా 9th 10th ఆంధ్రాలో చేయడం వల్ల కూడా మన తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వలేదు, లొకాలిటీ ఇవ్వలేదు, నాన్ లోకల్ కింద ట్రీట్ చేస్తుంది. ప్లస్ నాన్ లోకల్కి సీట్స్ కూడా ఇవ్వలేదు. అలానే అక్కడ ఆంధ్ర వాళ్ళు కూడా మనని అలో చేయలేదు. అలా చాలామంది జీవితాలు ఇక్కడ పక్క రాష్ట్రంలో చదివి కూడా అన్యాయం అయిపోయినాయి కదా. అంటే ఆ జీవో వల్ల వాళ్ళు ఆల్టర్నేటివ్ చూసుకోవాల్సి వచ్చింది కదా. సరే, వాళ్ళు వెళ్ళారంటే దట్ ఈజ్ ఓకే. కానీ 2 మార్కుల్లో 3 మార్కుల్లో లేదా 10 మార్కుల్లో 20 మార్కుల్లో 50 మార్కుల్లో 100 మార్కుల్లో పోయిన తెలంగాణ విద్యార్థులు, అంటే ప్యూర్ లోకల్ తెలంగాణ విద్యార్థులు, నెక్స్ట్ ఇయర్ సీట్ వస్తే కనుక లొకాలిటీ కింద సీట్ వచ్చే విద్యార్థులు కూడా ఫారెన్ వెళ్తున్నారు. ఇప్పుడు 200 మార్కులు 250 మార్కులు అంతకంటే మా అబ్బాయికి రావట్లేదు, మా అమ్మాయికి రావట్లేదు. సో ఇక్కడ సీక్యాట్ కూడా కష్టం, ఎన్ఆర్ఐ సీటు కూడా కష్టం. లేదా ఒకవేళ ఎన్ఆర్ఐ సీటు వచ్చినా సరే ఇక్కడ ₹1,00,00,000 ఉంది, అక్కడైతే మాకు 35-40 లక్షల్లో అయిపోతుంది అని అనుకుంటే ఇట్స్ ఓకే. కానీ డెఫినెట్గా ఇక్కడ సీట్ వస్తుంది, లేదా బీక్యాట్ సీట్ అయినా వస్తుంది అనుకున్న వాళ్ళు కూడా అక్కడికి పోవడం నాకు తెలిసి అది కరెక్ట్ డెసిషన్ కాదేమో అనుకుంటున్నాను. ఎందుకంటే సరే వెళ్ళాము, ఇప్పుడు ఎంబీబీఎస్ చేస్తామా, ఏదో ఒక ఫారెన్ కంట్రీలో ఎంబీబీఎస్ చేస్తాం, 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయిపోతుంది. 6 ఏళ్ల తర్వాత అప్పుడు తెలంగాణ గవర్నమెంట్ పక్క రాష్ట్రంలో చేసిన వాళ్ళని అలో చేయకపోతే పక్క దేశంలో చేసిన వాళ్ళని ఎలా లోకల్ కింద ట్రీట్ చేస్తుంది అనే విషయం ఆలోచించండి. 6 ఏళ్ళు అయిపోయిన తర్వాత నువ్వు నాకు లోకల్ కాదు, నేను అలో చేయను అంటే అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? మళ్ళీ మొదలు పెడతారా ఇక్కడ నీట్ తర్వాత? సో 6 ఏళ్ళు వేస్ట్ చేసి మళ్ళీ వేరే అసలు ఎంబీబీఎస్ కాకుండా పోవడం బెటరా, లేకపోతే ఇంకో సంవత్సరం తీసుకొని ఇక్కడే చేయడం బెటరా అనేది ఆలోచించండి. టేక్ ఏ వైజ్ డెసిషన్. ఎందుకంటే 6 ఇయర్స్ తర్వాత రూల్స్ ఎలా ఉంటాయో మనకి తెలియదు. చాలామంది ఏంటంటే కాన్సెప్ట్, చాలామంది పోతున్నారు కదా సార్ ఎలా చేస్తుంది అంటారు. లాస్ట్ ఇయర్ మొన్ననే చూసాం కదా, ఎంబీబీఎస్లో ఎంతమందిని పక్కన పెట్టి 800 మందిని పక్కన పెట్టింది. పోయిన 50 మంది కోసం 50 మంది జీవితాలు వేస్ట్ కాకూడదని గవర్నమెంట్ రూల్స్ మార్చుకుంటారా? మార్చుకోదు. సో కాబట్టి ఆల్ ద పేరెంట్స్ థింక్ అబౌట్ దీస్ two points ఫర్ అవర్ చైల్డ్స్ బ్రైట్ ఫ్యూచర్. ఓకే, సో ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. దిస్ రాయల్ సతీష్ బాబు డాట్స్ మెడికల్ అకాడమీ. కమ్ ఆన్.